ఎవరైతే దేవునికి సమీపంగా మారుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనకు నిజముగా మొరపెడతారో వారు విడుదల నొందుతారు అని కీర్తనల గ్రంథం 22వ కీర్తనలో 5వ వచనంలో వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. ఆమెన్, హల్లెలూయా. చూడండి, పౌలు శీలలు కూడా చెరసాలు ఉన్నప్పుడు స్తుతి అనే మొర, ప్రార్థన అనే మొర చేసినప్పుడు వారు విడుదల నొందారు ప్రేమ దేవుని. ఆమెన్. యోనా కూడా చేప కడుపులో ఉండి మొరపెట్టి విడుదల నొందినాడు. ఆమెన్, హల్లెలూయా. ఎస్తేరు కూడా యూదుల కోసం ప్రార్థించినప్పుడు వారు విడుదల నొందారు ప్రేమ దేవుని. ఆమెన్. నువ్వు ఏ బంధకాల్లో, ఏ సమస్యలు, ఏ రోగాలు, ఏ కట్లలో, ఏ స్థితిలో నువ్వు బంధింపబడినావు దేవుని బిడ్డ, నువ్వు విడుదల నొందాలంటే దేవునికి నువ్వు మొరపెట్టాలి. ఆమెన్. నువ్వు ప్రార్థన చేయాలి. విడుదల ఉందన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆమెన్. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నిన్ను విడిపిస్తుంది. ప్రార్థన నీకు జయాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ జీవితంలో సాతాన్ని ఓడింపజేస్తుంది అని చెప్పేసి ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ. ఆమెన్. నీవు, నీ కుటుంబం, నీ సంఘము నీవు మొరపెడితే నీవు విడుదల నొందుదువుగాక. ఆమెన్.